దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎలా ఉంది పలాస? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మరి అడిగేది అయ్యా, మాకు హాస్పిటల్ అయిన వల్ల ప్రజలకి ఎంతో సంతోషం కలిగింది. 100కి 100 పాలు భగవంతుడి చూస్తామని మేము అనుకోలేదు, ఇది అయ్యింది, మాకు అంత సంతోషం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాకతో పలాస ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తావు? ఇప్పుడు బాగా మారింది అయ్యా, అప్పటికంటే 100 పాలు ఇప్పుడు బాగా మారింది. ఏం మారింది అంటావు? అందరు ప్రజలకి సంతోషం, డబ్బులు వస్తున్నాయి, తింటున్నారు, పెన్షన్ అయితేనేమి, ఇవి అయితేమి, అమ్మఒడి అయితేమి, పీజీ రిమెంట్ అయితేమి, మరి రైతులకి రైతు భరోసా అయితే అన్నీ బాగున్నాయి. హాస్పిటల్ కట్టారంట, నిజమేనా? కట్టారు, కట్టేది ఓపెన్ చేస్తారు. దానివల్ల ఎంతవరకు లాభపడే అవకాశం ఉంది అంటే ఈ ప్రాంత ప్రజలు శ్రీకాకుళం జిల్లా ప్రజలల్లా చక్కబడతారు. ఇవిట ఈ బాధలు మాకు తీరిపోయినాయి కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఆ జగన్ గారికి దండం పెట్టుకుని బతుకుతారు. అంటే ఇక్కడ ఎక్కువ ఎందుకు కిడ్నీల బాధితులు ఎక్కువ ఉంటారంట. గతంలో మరి ఎంతో మంది నాయకులు వచ్చారు, ఏం చెప్పలేదంట. అప్పుడు చెప్పలేదు, ఈ వాటర్ స్కీమ్ తీయలేదయ్యా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, ఈ వాటర్ స్కీమ్ పెట్టి ఈ కిడ్నీ పెట్టినారయ్యా. గత ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వం చాలా తేడా ఉంది. గతంలోనే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు, ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. గతంలోనే కిడ్నీ పేషెంట్లు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఇతను మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కిడ్నీ పేషెంట్లు ఎందుకు ఇక్కడ ఎక్కువగా ఉంటున్నారని ఆలోచించి వాళ్ళ గురించి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మల్టీస్పెషల్ హాస్పిటల్, అది కాకుండా 700 కోట్లతోనే మంచినీటి ప్రాజెక్టు కూడా వాటర్ ట్రబుల్ వల్ల వస్తుందేమో అని మంచినీటి ప్రాజెక్టు కూడా అతను వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వంలోని గొప్పతనం ఏదంటే, ఏదైనా ప్రభుత్వం ఒక పనికి శంకుస్థాపన చేస్తే అది కొన్ని తరాలు నడిచేది. ఇతని ప్రభుత్వంలో ఇతనే శంకుస్థాపన చేసి దాన్ని మళ్ళీ అతనే ఓపెనింగ్ కూడా చేయడం అనేది చాలా గ్రేట్గా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఈ పలాస నియోజకవర్గాలు ఎప్పుడూ కృతజ్ఞపడి ఉంటారు. అలా మరి గతంలో కూడా నాయకులు ఎంతో మంది పరిపాలించారని చెప్తున్నారు, కుటుంబ నాయకులు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆలోచించలేదంటారా ఎలాంటి సమస్యలు? గత కుటుంబ పాలక నాయకులు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ పెట్రోల్ బంకులు పెంచుకోవడానికే కానీ ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అంటే గతంలో నాయకులు కూడా ఎలాంటి సమస్య ఉన్నప్పుడు ఎలాంటి మేజర్ ప్రాబ్లమ్ని ఆలోచించాల్సిన గవర్నమెంట్ బాధ్యత ఉంది కదా. గతంలో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నాను కదా. వాళ్ళ ఆస్తుల గురించే తప్పించి ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. సార్ ఇప్పుడు మరి ఎలా ఉండబోద్దు అంటారు? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పలాస ఎలా ఉంది, గతంలో నాయకులు ఉన్నప్పుడు పలాస ఎలా ఉంది అంటే తేడా ఏమని చెప్తారు? చాలా ఉంది. గతంలో రోడ్లు ఉండేవి కాదు, ఇప్పుడు ఆ 80 ఫీట్స్ రోడ్ చేశారు. అన్ని విధాల నిధులు కూడా ప్రత్యేకంగా పలాస లాస్ట్ నియోజకవర్గం అని నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయిస్తూ పలాసని ఈ నియోజకవర్గంని ఆంధ్రప్రదేశ్లో మొదటి నియోజకవర్గంగా చేయడానికి చాలా విధంగా కృషి చేస్తున్నారు అభివృద్ధిలో. ఈ మల్టీ హాస్పిటల్ వల్ల ఎలాంటి లాభాలు పొందే అవకాశం ఉంది? చుట్టుపక్కల వారికి బయట నుంచి వచ్చి కూడా అవకాశం ఉన్నాయి అంటున్నారు, ఎలా చూడొచ్చు? చుట్టుపక్కల ఉద్దానం ప్రజలు, బయట ప్రజలు అందరూ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చాలా విధంగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మేడం, పలాసలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? పలాసలో మీరు తీసుకున్నట్లయితే గౌరవ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారు ఆయన నియోజకవర్గాన్నే కాదు, ముందు ఇల్లు బాగుండాలి, తర్వాత వీధి బాగుండాలి, తర్వాత ఊరు బాగుండాలి, తర్వాత జిల్లా బాగుండాలి, తర్వాత రాష్ట్రం బాగుండాలి అనే చూసుకునే వ్యక్తుల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలకి బాగుండాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి బడు బలహీన వర్గాల బలోపేతానికి చాలా కృషి చేస్తున్నారు. అభివృద్ధి పదంలో ఈరోజు కిడ్నీ ఏదైతే సమస్య ఉందో దానికి పరిష్కారం, ముందు మనిషి కోరుకునేది చావు, అతి భయంకరమైనది చావు. ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితుల్లో ఉద్దానం ప్రాంతం వణుకుతుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము కూడా బ్రతుకుతాం అనే స్థితికి తీసుకొని వచ్చారనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి గారి కృషి కూడా అమోఘమైందని తెలియజేసుకుంటాం. మేడం, అంటే ఉద్దానంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇనాగురేషనే ఒక సరికొత్త రికార్డ్ అండి. ఎందుకంటే ఉద్దానం ప్రాంతం ఊపిరి పోసుకుంటుంది. తెలియంది ఏంటంటే, గత పాలకులకు తెలియంది ఈ పాలకుడికి తెలిసింది ఏంటి అంటే, మానవ సేవే మాధవ సేవ అని ఒక మహానుభావుడిలాగా, ఒక మహనీయుడిలాగా ఆలోచించి ఆయన పాదయాత్రలో ఏవైతే విషయాలు తెలుసుకున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా ఒక పరిగణనలోకి తీసుకొని ఇమీడియట్గా చేయాల్సింది. మనిషికి ఇంత భయంకరమైన చావుని వాళ్ళు ఏ నిమిషం వస్తుందో, కుటుంబంలో ఏ సభ్యుడిని బలి తీసుకుంటుందో అనే భయపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం
ఉద్దానం ప్రాంతం అంతా కూడా జీవితాంతం మనసులో గుడి కట్టుకొని ఆయన్ని దేవుడిగా కొలుసుకునే పరిస్థితి వచ్చిందండి ఈరోజు. అంటే ఎంతో మంది కూడా శిలాఫలకాలు వేసారని చెప్తున్నారు, గతంలో కూడా మేము విన్నాం కూడా, అంటే టీవీలో కూడా అవును. చూసాం. అలాంటి శిలాఫలకాలకే పరిమితమైనటువంటి ఉద్దాన ప్రాజెక్ట్ని ఇలా కృషి చేయడాన్ని ఎలా భావించవచ్చు? ఎలా శిలా పలకాలు కూడా ఏమీ వేయలేదండి ఎవరుని. ఎందుకనంటే ఈరోజు రీసెర్చ్ సెంటర్ ఎక్కడ సమస్య ఉంది, దాన్ని ఎలా పరిష్కరించాలి, దానివల్ల ప్రజలు ఎలా బయటపడతారు వాళ్ళని, అంటే ఈ తరమే కాదండి తరతరాలకు కూడా ఇది వ్యాప్తి చెందకుండా అరికట్టాలనే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ నిర్ణయం వెనుక చాలా కృషి ఉంది. ఆయన నిర్ణయానికి హ్యాట్సప్ చెప్తున్నాం మేము. అంటే ధర్మన ప్రసాద్ గారు కూడా ఏమన్నారంటే ఈ ఎంతో మంది కిడ్నీ బాధతో వస్తున్నారు, బాధపడే వాళ్ళు చనిపోతున్నారు అనే దానికి మేము వెళ్ళినప్పుడు చెప్పగానే, అదే గతంలో ఎంతో మంది నాయకులు పెన్షన్ పెంచడం కానీ, అక్కడ హాస్పిటల్లో కొంతమంది ఊరికే అలా తాత్కాలికంగా డాక్టర్ పెట్టేవారే కానీ, దాని పరిష్కారం పూర్తి పరిష్కారం చేయాలంటే దీన్ని వాటర్ పరిష్కారం చేయాలని చెప్పి, వాటర్ సమస్య తీర్చాలని చెప్పి దీన్ని కూడా చేయడం జరిగిందని చెప్తారు. ఎలా వస్తున్నారు చెప్పారు? ఈ రోజు మీరు తీసుకున్నట్లయితే ఉద్దానం ప్రాంతమే కాదు ఎంటైర్ రాష్ట్రం కూడా బాగుపడడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వైద్యం ని చాలా ప్రామాణికంగా మంచి దీనిగా తీసుకొని ఈరోజు అమలు చేస్తున్న తీరు, విద్య అందరికీ ఉంటుంది కానీ ఇప్పుడు అందరికీ చేరుతుంది. వైద్యం విషయానికి తీసుకున్నట్లయితే వైద్యం మనకి అందడం వలన ఊరున వాడిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి ఒక్క వైద్యంలో ఉన్న పథకాలు కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే మా ఉద్దానంకి కిడ్నీ సమస్య అనేది ఉండదండి. ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని సందర్శించే వెసులుబాటు ఉంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో. అలా సందర్శించినప్పుడు కిడ్నీ డిసీజెస్ ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం వలన ఆ డిసీజ్ నుంచి బయటపెట్టే ఒక 20-30 ఏళ్ళు మనం లైఫ్ స్పాన్ని పెంచగలుగుతాం అనమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ అంతటినీ మా ఉద్దానం, ఎందుకంటే కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి గడపకి మేము తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందండి. ఎందుకంటే ప్రతిపక్షాలు దీన్ని ఏదో భూతంలో చూపించి చేస్తున్నాయి కానీ దాని వలన ప్రతి ఒక్క హాస్పిటల్లో, విలేజ్కి హెల్త్ క్లినిక్స్లో మందులు అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి ఒక్క అంటే రక్త పరీక్షలు చేయడం వలన కూడా ఎర్లీగా ఏవేవైతే ఉన్నాయి సమస్యలు అవి డిటెక్ట్ చేయడం వలన తనకి వైద్యం చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా ఉద్దానం ప్రాంతానికి జీవం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని తెలిసే కొంతమంది రాజీనామా కూడా చేస్తారని చెప్పి పెద్ద పెద్ద హెడ్లైన్స్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏం పని పాట లేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పనులు ఉన్నాయి, ప్రజలకు చాలా సేవ చేయాలని ఉంది కాబట్టి వాళ్ళకి పని పాట లేక కాబట్టి వాళ్ళు ఏవేవో చేస్తున్నారు, హెడ్డింగ్స్ పెట్టుకుంటున్నారు కానీ అవేమి జరగవు, అవేమి ప్రజలు హర్షించరు, ప్రజలు ఏమి తీసుకోరు. అంటే కొన్ని చోట్ల మార్పులు చేయడం కూడా జరుగుతుంది. దగ్గర 50 నుంచి 60 మంది కూడా మార్చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారండి ఆ విషయం. ఎందుకనంటే ఎక్కడ ఏ అభ్యర్థి ఉంటారు, ఏ అభ్యర్థి ఉండాలి అనే విషయం, ఎందుకంటే రిజర్వేషన్స్ అవ్వచ్చు, అక్కడ ఏవైనా అనుకూలంగా లేని పరిస్థితులు కావచ్చు. కాబట్టి ఒక కుటుంబ సభ్యులుగా, ఒక కుటుంబ పెద్దగా ఆయన ఒక కుటుంబంలో ఉండే వ్యవస్థలాగే ఈ పార్టీలో కూడా ఒక కుటుంబం, ఆ కుటుంబ పెద్ద తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు శిరస వహిస్తారండి. అంటే ఉద్దానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే గుర్తు చేశాడని చెప్పి మన మధ్య అదే చెప్తున్నానండి నేను. ఇప్పుడు బాధతో కృంగిపోతున్న ఉద్దానాన్ని, చిగురుటాకులా వణిగిపోతున్న ఉద్దానాన్ని నడి రోడ్డు మీదకి తెచ్చి వివస్త్రం చేసి వదిలేశారండి పవన్ కళ్యాణ్ గారు. ఏ పరిష్కారం చూపలేదు. అప్పటికి దత్త తండ్రి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దత్త తండ్రి, కేంద్రంలో ఉన్నది బీజేపీ పొత్తులో ఉండే గవర్నమెంట్. ఆయన ఏం చేశారండి? ఏమైనా చేయగలిగారా? ఆయన చేయలేకపోయారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గుర్తించారు? ఆయన ప్రాంతానికి వెళ్ళి మూలాలను తెలుసుకొని పాదయాత్రలో కూడా అందరి కష్ట సుఖాలు తెలుసుకొని అధికారం చేపట్టిన కరెక్ట్గా 100వ రోజు నాడండి 2019 సెప్టెంబర్లో ఆయన ఇనాగ్రేట్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారనేది ఉద్దానం ప్రాంతవాసులు గుర్తించారు, గమనిస్తున్నారండి. అది ఎవరు నమ్మరండి. ఎందుకంటే ఈరోజు ఉద్దానం ప్రాంత వాసులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. ఓకే మేడం, ఇలాంటి అభివృద్ధి పథకాలని ఉద్దాన ప్రజలు కానీ పలాస ప్రజలు కానీ గుర్తుపెట్టే అవకాశం డెఫినెట్గా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్ర రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం, ఎందులో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అనేది మీరు పరిశీలించవచ్చు. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెట్9. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.